ప్రైజ్ ది లార్డ్. నేటి శుభవచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. సాయంకాలపున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. కీర్తన సంఖ్య 35వ వచనం. ప్రియ దేవుని సంగమా, ఈ వచనము దేవుని యొక్క స్వభావాన్ని చాలా చక్కగా అందంగా చూపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క శిక్ష లేదా కోపం తాత్కాలికము, కానీ ఆయన కృప, ఆయన దయ, ప్రేమ శాశ్వతం. కాబట్టి సాయంకాలము ఏడ్పు, ఉదయం సంతోషం అంటే బాధ, కన్నీళ్ళు, పరీక్షలు కొంతకాలమే ఉంటాయి. దేవుడు తన సమయానికి ఆనందాన్ని, ఉపశమనాన్ని, కొత్త ఆశను కూడా ఆయన అనుగ్రహిస్తాడు అని ఈ వచనం తెలియజేస్తుంది. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుని కోపం క్షణికం, కానీ ఆయన దయ నిలకడగా ఉంటుంది అని. కాబట్టి ఈ యొక్క ఆయన ప్రేమను మనం అనుభవించాలి అంటే, ఆయన దయను మనము అనుభవించాలి అంటే దేవుని మీద నమ్మకం ఉంచాలి. పరిస్థితులు కఠినంగా ఉన్నా ఆయన దయ ఎప్పుడు నిలిచి ఉండే ప్రేమ అని మనం విశ్వసించాలి. అలాగే మనకు ఏడుపు, బాధ, భయం అన్నీ కూడా దేవుని ముందు ప్రార్థనలో చెప్పి ఆయన సన్నిధిలోనే ఉపశమనం పొందుకునేటట్లు ఉండాలి. కాబట్టి దేవుని దయను పొందుకునే హృదయం గర్వంతో కాకుండా ఒప్పుకుంటూ మారేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ విధముగా చేసినప్పుడు దేవుడు తన శాశ్వతమైన దయను మనకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. మేము చేసే తప్పులను బట్టి, పాపములను బట్టి, అపరాధమును బట్టి నీ కోపము ఉంటుందని, కానీ అది కొంచెము సమయం మాత్రమే అని మాకు తెలియచేసినందుకు వందనాలు. మేము క్షమించమని అడిగినప్పుడు మీ దయ మా ఆయుష్కాలం అంతయు, ఆ జీవిత కాలం అంతయు ఉంటుందని ఈ వచనం ద్వారా మాకు తెలియచేశారు. ప్రభువా, మనుషులము గనక మేము చేసే పాపములన్నిటినీ కూడా క్షమించి మీ దయతో వాటిని తొలగించి మమ్మలను ఆశీర్వదించవలసిందిగా కోరుతూ ఉన్నాము. ఎవరైతే ఈ వాక్యం విని ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో, నీ దయ కొరకు కనిపెడుతున్నారో, వారిని అందరినీ మీ దయతో నింపి ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.